అతని దాతృత్వం ముందు మృత్యువు చిన్నబోయింది. కళ్ళెదుటే మరణం కనిపిస్తున్నా అతని మనసు మాత్రం మరో ఇద్దరికి వెలుగునిచ్చేందుకు పరితపించింది. కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెబుతూనే తాను మరణించిన వెంటనే కళ్లను దానం చెయ్యాలని సూచించారు. పెందుర్తిలో నివాసముంటున్న మద్దాల శివాజీ అనే 65 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది రోజులుగా శరీరం చికిత్సకు సహకరించకపోవటంతో తన మరణం తప్పనిసరని మానసికంగా సిద్ధమయ్యారు. దీంతో 10 రోజులుగా నేను చనిపోయాక నా కళ్ళు దానమివ్వండి, సాయి హెల్పింగ్ హ్యాండ్స్ శ్రేణుకు కబురు పెట్టండి అంటూ నిత్యం కుమార్తెలు రమ్య, దీపిక, భార్య అచ్యుతాంబలకు సూచించేవారు. శుక్రవారం ఉదయం శివాజీ కన్నుమూశారు. తండ్రి చివరి కోరిక మేరకు కుమార్తెలు పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్కి సమాచారం అందించారు. తండ్రి నేత్రాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. మొహిషన్ నేత్రనిధి ప్రతినిధి శివాజీ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఐ బ్యాంక్కి తరలించారు. నేత్రదానంపై అతని సంకల్పాన్ని నెరవేర్చిన కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.